ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని కాదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గ్రామాలను వదిలేసినాయి. ఇప్పటికి గూడా అభివృద్ధి, అభివృద్ధి అంటున్న 50 భవనాలు, 50 అంతస్తులు, 60 అంతస్తుల భవనాలు. ఈ అభివృద్ధి మనం హైదరాబాద్ చాలా గ్రోత్ అవ్వబోతుందంటూ డీసెంట్రలైజేషన్ కావట్లే గదా! వరంగల్‌లో ఒక ఇండస్ట్రీ, ఆదిలాబాద్‌లో ఇండస్ట్రీ, కరీంనగర్‌లో ఇండస్ట్రీ, కాగజ్‌నగర్‌లో ఇండస్ట్రీ అవ్వట్లేదు. అవ్వనప్పుడు అనివార్యంగా నెట్టివేయబడుతున్నాడు అక్కడి నుంచి జీవితం కోసం. వాళ్ళేమో ఇక్కడ ఏదో లగ్జరీ లైఫ్ ఉందని వస్తలేడు. కానీ అక్కడ పని లేదు. పని లేనప్పుడు అనివార్యంగా హైదరాబాద్‌కి రావాల్సిందే. స్విగ్గీ నడపవలసిందే, జొమాటో నడపవలసిందే. అదేవిధంగా వాచ్‌మెన్‌గా ఉండవలసిందే. సో, కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే ప్రభుత్వాలు అల్టిమేట్‌గా పాలిసీ ఎవరు జేయాలి? ప్రభుత్వమే. ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టు శాసనాల ద్వారా శాసనాలు చేసి అమలు జేయాలి. అవెక్కడ అమలవుతలేవు. ఇప్పుడు గూడా రింగ్ రోడ్ చుట్టే అభివృద్ధి అంటుండు గానీ, రింగ్ రోడ్ తర్వాత ఏం జేస్తావంటే ఏ